ఒక్క సమోసా తినడానికి ఎంత సమయం పడుతుంది? 2-3 నిమిషాలా? కానీ దాన్ని బర్న్ చేయాలంటే 6000 స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. ఇదే కాదు, ఒక్క ప్లేట్ పానీపూరి తినడానికి 5000 స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ కోసం 3750 స్టెప్స్, ఒక పావ్ బాజీ కోసం 7000, ఒక పిజ్జాలో కేవలం 2 స్లైసెస్ ని కరిగించడానికి 12000 స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. ఒక 1 అవర్ జిమ్ లో కష్టపడిపోతే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి తెలుసా? కేవలం 400 నుంచి 500 క్యాలరీస్ మాత్రం. ఒక ప్లేట్ పానీపూరిలోనే 600 క్యాలరీస్ ఉంటాయి. ఇక్కడ మీరంతా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జిమ్ చేయటం కంటే డైట్ ఫాలో చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ వెయిట్ లాస్ లో కానీ ఫ్యాట్ లాస్ లో కానీ 80% వరకు మీ డైట్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా 20% మీ వర్కౌట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి అన్నెసెసరీ ఫుడ్స్ తినే ముందు ఈ పాయింట్ ని గుర్తించుకోండి. అప్పుడప్పుడు తింటే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ రోజు ఏదో ఒక జంక్ తింటేనే పెద్ద ప్రాబ్లం. ఒక్క సమోసాయే కదా, రోజుకో పానీపూరియే కదా అని అనుకోవద్దు. ఆ ఒక్క పానీపూరి ఎన్ని స్టెప్స్ వేయాలో చెప్పాను కదా. సేవ్ చేసుకోండి ఈ వీడియోని, అండ్ ఆ ఒక్క ఫ్రెండ్ కి పంపించండి. ఎవరైతే నేను జిమ్ కి వెళ్తాను రా, సో నేను ఏదైనా తినేస్తాను అంటాడో వాళ్ళపై వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.